పడ్డాడు. సతీష్ కుమారు బహు తెలివైనవాడేం కాదు, బహు జ్ఞానం కలిగిన వాడు కాదు. కానీ ఈరోజు ఎంత సేవ చేయగలుగుతున్నాడు అంటే సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడు. మన పరిచర్యను చూస్తున్నప్పుడు చాలామందికి ఆశ్చర్యం, మన పరిచర్య అభివృద్ధిని చూస్తున్నప్పుడు చాలామందికి ఆశ్చర్యం. గడిచిన 1 yearగా ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు కల్వరి టెంపుల్ ఇండియా, సతీష్ కుమార్ ఇండియా అని ఎక్కువ మంది గూగుల్లో వెతుకుతున్నారు. కారణం ఏమిటి? ఈరోజు ప్రపంచ నలుమూలల కల్వరి టెంపుల్ గురించి విస్తృతంగా తెలుస్తుంది. అతి తక్కువ సమయంలో బహు వేగంగా పెరుగుతున్న సంఘంగా కల్వరి టెంపుల్ గుర్తించబడుతూ ఉంది. ఎలా సాధ్యమవుతుంది? 15 సంవత్సరాల్లో 25 మందితో ప్రారంభించబడిన చిన్న సంఘం 2 లక్షలకు పైగా సభ్యులు ఎలా ఆ మందిరంలో చేర్చబడ్డారు? ప్రపంచ చరిత్రలో క్రైస్తవ్యం పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏ దేశంలోనూ, ఏ ఖండంలోనూ, ఏ పట్టణంలోనూ, సంఘంలోనూ ఇది సాధ్యం కాదా? మరి కల్వరి టెంపుల్కి ఎలా సాధ్యమైంది? సతీష్ కుమార్కి ఏమైనా అతీతమైన శక్తులు ఉన్నాయా? లేవు. మరి ఈ విధంగా ఈ పరిచర్య ఈ స్థాయికి రావడానికి కారణం ఏమిటి? దేవుడు. ఎవరిచ్చారు ఈ విజయము? ఎవరిచ్చారు ఈ ప్రతిఫలం? ఎవరిచ్చారు ఈ పరిచర్య? ఈ పరిచర్య చేయడానికి సతీష్ కుమార్ కావచ్చు, సతీష్ కుమార్తో పాటు కలిసి సేవ చేస్తున్న వారికి కావచ్చు. ఈ సామర్థ్యాన్ని ఎవరిచ్చారు? దేవుడు. సో సతీష్ కుమార్ గర్వించటానికైనా అతిశయించటానికైనా 1% అవకాశం లేదు. ఎందుకని? ఈరోజు మనం చూస్తున్న పరిచర్య, చేస్తున్న సేవ, దీనంతటికీ సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడే. మీ అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో చెప్పాను. ఒక స్టూడెంట్గా స్కూల్లో చదువుతున్నప్పుడు సతీష్ కుమార్ సరిగా మాట్లాడడం చేతగాని ఒక నత్తివాడు. నేను మాట్లాడుతూ ఉంటే మా టీచర్స్కి అర్థమయ్యేది కాదు, ఇంట్లోనే మా నాన్నగారు కూడా అర్థమయ్యేది కాదు. అంత స్పీడ్గా మాట్లాడేవాడిని. మాట్లాడడం చేతగానటువంటి సతీష్ కుమార్ని ఈరోజు అదే సమయంలో చాలామంది క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, నన్ను కలిసినప్పుడు సహజంగా చెప్పే మాట ఏమిటో తెలుసా? మీరు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తూ ఉంటుంది. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు, ప్లస్ స్పష్టంగా మాట్లాడతారు. ఎవరిచ్చారు ఈ సామర్థ్యం? ఒక నత్తివాడికి దేవుడు. ఆ మధ్య ఒక సేవ చేస్తున్న వ్యక్తి నాతో మాట్లాడుతూ, అది మరి సాధారణంగా మనం ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఎక్కువగా అభినందించే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఆ సేవ చేస్తున్న వ్యక్తి నాతో మాట్లాడుతూ, మీరు మాట్లాడుతున్నప్పుడు అలా చూడాలనిపిస్తుంది, అలాగే చూస్తూ ఉండిపోతాం, అలాగే వింటూ ఉండిపోతాం. ఎందుకంటే ముత్యాలు రాలుతున్నట్టుగా ఉంటుంది మీరు మాట్లాడుతూ ఉంటే అని చెప్పి. అది అతిశయోక్తో లేకపోతే అభినందనం నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నా నోటిలో నుంచి విలువైన సందేశాలు 100,000 సంఖ్యలో వెలువడుతున్నాయి అంటే దానికి కారణం సతీష్ కుమార్ యొక్క శక్తి కాదు, సతీష్ కుమార్ వెనుక ఉన్న దేవుని శక్తి. సో దేవుణ్ణి మహిమపరచటానికి ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. చెప్పొద్దు, నేను నా ఇల్లు కట్టుకోవడం కష్టమైపోతుంది, ఈ భర్తతో వేగడం కష్టమైపోతుంది, ఈ పిల్లల్ని పెంచడం కష్టమైపోతుంది, భార్యను బిడ్డల్ని పోషించటం కష్టమైపోతుంది, ఈ సంఘాన్ని నడిపించటం, ఈ సేవ చేయటం కష్టమైపోతుంది, ఈ ఉద్యోగం చేయడం నా వల్ల కావడం లేదు, ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడం నాకు చేత కావట్లేదు. చెప్పొద్దు. దేవుడు నీకు తోడుగా లేకపోతే ఏది నీకు సాధ్యం కాదు. దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వేమీ సాధించలేవు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నా తండ్రికి వేరై నేనేమీ చేయలేను. దేవునికి వేరై దేవుని తోడు లేకుండా నువ్వేమీ సాధించలేము. యెహోవా కాపు కాయని ఎడల కాపు కాసేవాని యొక్క ప్రయాస వ్యర్థం. అంతేకాకుండా యెహోవా సెలవు లేకుండా భోజనము చేసి తృప్తి పడగలిగిన వాడు ఎవడు? ఆయన సెలవు లేకుండా భోజనం కూడా చేయలేం, ఆయన ఆజ్ఞ లేకుండా ఒక అడుగు కూడా వేయలేం. అది వాస్తవం.